గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు క్యాబినెట్ మినిస్టర్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం మరియు విజ్ఞప్తి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో బీసీ రిజర్వేషన్స్ మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అది గవర్నర్ గారు ఆమోదించాలి, మళ్ళీ కేంద్రం కూడా ఆమోదించాలని. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకొని ఏకగ్రీవంగా ఎన్నికే విధంగా పాలసీ తేండి. ఎలక్షన్లకు డబ్బు వృధా కాకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మాట తప్పాడు. కానీ మీరు మాట తప్పకుండా ఏకగ్రీవంగా ఎన్నికైతే అది వార్డు మెంబర్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఏది కానీ లోకల్ బాడీ ఎనీ ఎలక్షన్స్ ఏది కానీ దానికి ఏకగ్రీవంగా అనేది ఒక స్కీమ్ తీసుకురండి. దానికి కొన్ని బెనిఫిట్స్ చూపించండి. చూపిస్తే కొన్ని మార్గదర్శకాలు తీసుకోండి. దానివలన కొంచెం బడ్జెట్ మీద, ఎలక్షన్ బడ్జెట్ మీద కొద్దిగా లోడ్ తగ్గుతుంది. మనకు కూడా తెలంగాణ బడ్జెట్ కూడా కొంచెం మెరుగువవుతుంది. కాబట్టి అదేవిధంగా బీసీలకు ఏ విద్యా రకమైన ప్రాధాన్యత ఇస్తారో అన్ని వర్గాలను కూడా సమన్వయంతో న్యాయంగా చూడండి. ఎక్కువ శాతం మహిళలకు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి వర్గంలోకి వెళ్ళి ఎటు చూసినా 50% మహిళలు స్థానిక ఎన్నికలలో పోటీ చేసే విధంగా చూడండి. అన్ని లోకల్ బాడీ ఎలక్షన్లలో 50% లేడీస్కు రిజర్వేషన్ పరంగా కానీ జనరల్ కానీ ఆడవాళ్ళకి ఎక్కువ అవకాశం కల్పించండి. అదేవిధంగా ప్రజావాణిలో ప్రతి మంగళవారం, శుక్రవారం వచ్చే దరఖాస్తులు చాలా వరకు పరిష్కారం అవుతలేవు. ఇవ్వడం ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది అప్లికేషన్ దరఖాస్తుదారునికి, మేము అక్కడ ఇచ్చినామని ఒక తృప్తి తప్ప దాని మీద ఎటువంటి పరిష్కారాలు అవుతలేవు, మెసేజెస్ వస్తలేవు. మళ్ళా అది ఒకటి రిసిప్ట్ అనేది అక్కడేమి ఇస్తలేరు. పోనీ అక్కడ నుండి కన్సల్ట్ ఆఫీసర్కి కూడా ఫార్వర్డ్ అవుతలేదు. సమస్యలు